తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అంటే ఈ రోజు నుంచి మాజీ కాంగ్రెస్ నాయకులు అనాలి. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్తో ఉండి కాంగ్రెస్ కోసం తన జీవితాన్ని ధారపోసిన జీవన్ రెడ్డి గారు ఈరోజు మనోవేదనతో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారు. అండ్ వెళ్ళిపోతూ కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు. ఎవరికి ద్రోహం చేశారో జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక్కసారి మా అక్క షర్మిలక్క కూడా ఉంటే బాగుంటుంది, ఆమెకు కూడా తెలియాలని చెప్పేసి మన ఆరాటం, మన తపన. ఒక్కసారి జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. రాదు లెట్ ఇట్ బి విత్ జగన్మోహన్ రెడ్డి ఆర్ విత్ ఎనీబడి. అదే జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి ఒక వివక్షత కాంగ్రెస్ పార్టీ ఈనాటి కూడా అనుభవిస్తున్నది. అతన్ని కన్విన్స్ చేసేది ఉండే, ఆయన దూరం చేసుకోవడంతో ఏదైతున్నదో పార్టీ వాళ్ళు తీవ్రంగా నష్టపోయింది. సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబెట్టుకున్నాం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీతో కలుసు మేరలో కనబడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవో సంతకాలు పెట్టాలని చూశారు, అది ఇదని మాట్లాడే కుక్కలకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష తీర్చుకోవడానికి నేను కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అయి నేను ఏదో సాధిస్తానని పగటి కలలు కంటున్న షర్మిల గారికి ఈ మాటలు అంకితం. జీవన్ రెడ్డి గారి కంటే కూడా నాకు తెలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన నాయకులు ఉండరు అనుకుంటా, ఒకరిద్దరు ఉండొచ్చు, వి హనుమంతరావు అలాంటి వాళ్ళు. ఇంకా జీవన్ రెడ్డి గారు అంత లాయల్ కాంగ్రెస్ పార్టీకి, వారే ఈరోజు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది, అంత దరిద్రంగా దయనీయంగా ఉంది. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేను ఉద్ధరిస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి తెల్లారితో లేస్తే ఏం చేస్తుందండి, వచ్చేసి అన్నం తిడతా, నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, ఏదో ఒకటి ఇంకా ఆ మాటలు చెప్పుకుంటా పబ్బం గడుపుకుంటుంది. ఏమన్నా పోరాటాలు చేద్దాం, రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి జరిగేలాగా చేద్దాం, పాలకులు సరిగా పరిపాలించట్లేదు, ప్రజలకు మంచి చేయండి అని ఏ రోజైనా వచ్చి ప్రశ్నించి ప్రజలకు చేరుబోదామనిలే. ఎందుకు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు అంటే, మా ఆయన తిట్టడానికి, మా ఆయన నన్ను మోసం చేసినాడు, మా ఆయన నాకు ఆస్తిలే, మా దగ్గర కేవలం కొన్ని వేల కోట్లు మాత్రమే ఉన్నాయి, మా పిల్లోళ్ళు ఇద్దరు అనాథలు, మా పిల్లోళ్ళ పొట్ట కొట్టినాడు, ఇంకా వాళ్ళకు దిక్కుమొక్కు లేదు అన్నట్టు ఈరోజు బయటకు వచ్చి బీదేడుపులు ఏడుస్తుంది. షర్మిల గారు, మీరు వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పెట్టినప్పుడు మీ నాన్నను కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారో అని చెప్పేసి నువ్వు ఒక బస్ ఎక్కి మాట్లాడుతూ నువ్వు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసినావు. ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడికి పోలే, అవన్నీ కూడా ఉన్నాయి. అసలు మా నాన్న పేరు సిబిఐ దాంట్లో పెట్టారు, చేర్చారు, కాంగ్రెస్ కాదా అని చెప్పేసి కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసినావు. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి నువ్వు పీసీసీ అధ్యక్షురాలువా? కాదండి, జీవన్ రెడ్డి గారి కంటే నాకు తెలిసి ఇంకా ఎవరు కూడా లాయల్ అంటే కాంగ్రెస్కి అంత లాయల్గా పనిచేసిన వాళ్ళు ఉండరు. సీనియర్లు ఉండొచ్చు కానీ ఎంతో నిబద్ధతతో పాపం పనిచేశారు. జీవన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఎంతో అనుబంధం, ఇంకా ప్రియ శిష్యులు అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారికి. జీవన్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళంతా చాలా 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 క్లోజ్. పొంగులేటి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఎంతో లాయల్. అటువంటి జీవన్ రెడ్డి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టడము అని. అసలు నామరూపం లేకోకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారితో మంచిగా ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఆ రోజు అన్యాయంగా అండి, మంచిగా ఉండడం ఒకటి, లేకపోవడం ఇంకోటి, అన్యాయంగా జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు గురి చేసినారు. వాళ్ళ చెల్లెలకు కూడా తెలుసు, ఎవరికి షర్మిలకు కూడా తెలుసు. ఈరోజు షర్మిల మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చోద్యం చూస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెసు చంద్రబాబు లాలూచి, చంద్రబాబు బీజేపీతోనే కాంగ్రెస్తో లాలూచి పడతాడు. అందుకే బీజేపీ వాళ్ళకి చంద్రబాబు అంటే నచ్చదు. ఇప్పుడు చంద్రబాబును ఒక మాట మాట్లాడదు షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటుంది. కాంగ్రెసు షర్మిలను ఒక మాట అనదు, చంద్రబాబు షర్మిలను ఒక మాట అనడు. ఇంకా షర్మిల వాళ్ళన్నం తిరితే ఆ 2-3 రోజులు ఇంకా ఎల్లో మీడియాలో మొత్తం డిబేట్లు. చంద్రబాబే చెప్తాడు ఫోన్ చేసి, షర్మిల గారికి మంచి స్పేస్ ఇవ్వండి, హైలైట్ చేయండి అని. ఎందుకంటే షర్మిల గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది చంద్రబాబు. ఎట్టుందో చూడండి, ఇవి రాజకీయాల విలువలు, విశ్వసనీయతలు, ఎథిక్స్, ప్రిన్సిపల్స్, మా సిద్ధాంతాలు అవి ఏమీలే. వ్యక్తిగత అజెండాలతో వస్తారు, వ్యక్తిగతంగా ఏదైనా చేద్దాం, లేకపోతే అవతలోని ఇబ్బంది పెడదాం, తద్వారా మేము ఓట్లు పొందాలనే దరిద్రపు ఆలోచనతో బయలుదేరినారు. ఈరోజు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు.
జీవన్ రెడ్డి గారు మీ నెక్స్ట్ జర్నీ అద్భుతంగా ఉండాలని చెప్పేసి, మీరు ప్రజలకు మరింత మంచి చేయాలని చెప్పేసి, మీరు అనుకున్నది సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. షర్మిల గారికి ఇప్పుడైనా అర్థమైతే కాంగ్రెస్ పార్టీ నిన్ను ఏమీ బాగు చేయదు, నిన్ను వాడుకుంటుందని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే, ఇంకా అర్థం చేసుకునే ఆప్షన్ లేదులే. చంద్రబాబు నాయుడు పెట్టిన ఏజెంట్ అయిపోయింది మా షర్మిల, మా దరిద్రానికి, మా దౌర్భాగ్యానికి.